పరిచయ వేదికలో నెక్స్ట్ సెగ్మెంట్ ఏంటో చూద్దాం. మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులం. నన్ను చూసి ఇట్లా సిగ్గుపడే ఈ దాకా వచ్చిన నువ్వు సిగ్గుపడాలి ప్లీజ్. ఎవరబ్బా ఇది తాగుబోతుని స్టేజ్ మీద ఎక్కించింది? యు నో ఉయాయం యాదమ్మరాజు. కంపు కొడుతుంది ఇక్కడ. అబ్బా ఒక చీప్ లిక్కర్ లాగా చెప్తున్నా మా కంపు కొడుతుందని. एक्सक्यूज मी मैडम, आपको हिंदी मालूम है? आपको मालूम है ना हिंदी? मेरे को थोड़ा थोड़ा प्लीज. मेरे को भी కొంచెం కొంచెం आता है. ओके. इधर बॉयज है ना मैडम? बहुत अच्छे लोग हैं उन लोग, मगर उसमें एक मुर्गा है. उधर नको जाओ प्लीज. नॉन वेज छोड़ दिया मैंने. राइट, यार गुड. అమ్మా నువ్వు రెడ్ డ్రెస్ ఎందుకు కోసుకొచ్చినావు అమ్మా? ఆడ చూడు దున్నపోతు కూర్చోండు, వచ్చి గుద్దేశాడు. అరే మాట్లాడకరా, సిగ్గులేరా? తాగుబోతాలు నిజాలు చెప్తారా? చెప్తా, చెప్పు. సద్దంగాడు ఎక్కడ? నాకు తెలియదు ఆడ ఏడు. అరే జెసి, వీళ్ళందరూ పెళ్లి చూపులకు వచ్చినావు, నువ్వెందుకు వచ్చినావురా? నేను చేసుకుందాం అని చెప్పి. అలా మొగోళ్ళు లేరు కదరా. అరే నరేష్ ఇట్లా, వాళ్ళు పెళ్లి చూపులకు వచ్చిరు. ఓకే, నువ్వెందుకు వచ్చినావురా? నేను పెళ్లి చేసుకుంటానండి. ఎందుకు? అంటే వంట వండుకోవడానికి ఇబ్బంది అవుతుందండి. కుక్కను పెట్టుకో. ఇల్లు చూసుకోవడానికి ఎవరు లేరండి. కుక్కను పెట్టుకో. రాత్రి పడుకోవడానికి ఇబ్బంది అవుతుందండి. మీ డాడీ వండ పెట్టుకో. ఈ తాగుబోతులను నరికేయాలబ్బా. అట్లయితే మీ డాడీ నరికాడు రా ఫస్ట్. వాడు రాసింది మొత్తం మర్చిపోయినా. ముందు ఆ డైలాగ్ వేసి తాగితే మరువగలను, మర్చిపోతే తాగలేను. అదే ఫస్ట్. అదే గిట్ల రావర్నా. నేను ఎందుకు తాగుతానో తెలుసా మీకు? సోమవారం అయితే నా పిల్లం ఏడ కొడుతుందని తాగుతా. ఓకే. మంగళవారం అయితే నా పిల్లం మళ్ళా ఎందుకు గుర్తుకొస్తుందని తాగుతా. బుధవారం ఎందుకు తాగుతావు? అది పెట్టే టార్చర్ పెట్టలేక తాగుతా. సర్లే మర్చిపోయేవాళ్ళే వదిలే. మరి గురువారం? అసలు పెళ్లి ఎందుకు చేసుకున్నాను తాగుతా. శుక్రవారం? నీకెందుకురా సాక్రిఫై చేసిన అనుకుంటున్నా. థ్యాంక్ యూ. కొంచెం ఎడిటింగ్ లేపారు, కొంచెం మొత్తం లేపేస్తారులే. పెళ్లి అయ్యింది కాబట్టి ఇన్ని బాధలు ఉన్నాయి. పెళ్లి చేసుకుంటే తెలుస్తుంది ఆ బాధ. ఆహా, ఎంత ఫ్రస్ట్రేషన్ ఉంటారో మనుషులు. మరి మీ వాళ్ళు ఎందుకు వచ్చారు మ్యాచ్ ద ఫాలోయింగ్ చేసుకోవడానికి? పరిచయ వేదిక కావాలంట వీళ్ళకి. పెళ్లి అయింది కాబట్టి మర్చిపోయాడు, లేకపోతే మొత్తం గుర్తుండేది. మరి రోషన్ కి ఏం అడ్వైస్ ఇస్తారు? పెళ్లి చేసుకో, బాగుంటది. పెళ్లి చేసుకోండి, నా బాగుంటది లైఫ్, హ్యాపీగా ఉంటది. ఎటు వాళ్ళన్నా పర్మిషన్ తీసుకోవాల్సి వస్తుంది. మరి ఇంద్రజ గారు మీరేమంటారు ఈ సెగ్మెంట్ గురించి? రాజు హ్యాపీగా ఎంటర్టైన్ చేశారు. ఒక వైబ్ ఏంటంటే మీ వాయిస్ టెక్స్చర్ లోనే మీరు ఏం మాట్లాడినా పలుకుతుంది, కామెడీగా పలుకుతుంది. వెరీ నైస్ రాజు, గుడ్. థ్యాంక్ యూ ఇంద్రజ మ్యామ్. మరి రోషన్, మీకు ఈ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? ఇట్లా బ్యాడ్ అయిపోయినా. ఫస్ట్ టైం గెస్ట్ వచ్చిర్రు, ఎంట్రీ అదరగొట్టారు, తర్వాత ఎగరగొట్టారు. థ్యాంక్ యూ రోషన్. సాక్షి, చాలా ఇష్టం పర్ఫార్మెన్స్. అండ్ మై చీక్స్ ఆర్ ఆల్రెడీ హర్టింగ్ బై ద ఆల్ ద లాఫ్స్ దట్ ఐ. కాదు కదా, అమ్మాయికి ఏం అర్థమైందో అడగండి ఒకసారి. One second, I understood he was speaking his hobbies. కాదు రాజు, అమ్మాయి ఏం చెప్తుందంటే బుగ్గలు నొప్పి వచ్చేసిందంట నవ్వి. అంటే నాకే అర్థం కాలేదు కదా నేను చేసింది. చాలా ఇష్టం. ఐ రియలీ లైక్ ఇట్. అండ్ లాంగ్వేజ్ మొత్తం అర్థం రాదు, బట్ బాడీ లాంగ్వేజ్ పర్ఫార్మెన్స్ అగైన్ లైక్ మ్యామ్ సెడ్, ద వాయిస్ టెక్స్చర్ చాలా ఇష్టం. ఆల్రైట్, థాంక్యూ సో మచ్ యాదం రాజు, వండర్ఫుల్ పర్ఫార్మెన్స్. మై నెక్స్ట్ సెగ్మెంట్ ఏంటో చూద్దాం. మనం చీరల షాప్ పెడితే ఎవడరా మన పక్కన వైన్ షాప్ పెట్టింది?
మందు షాప్ పక్కన చీరల షాప్ సింకే అవ్వలే అసలు. మీ వాళ్ళు వచ్చి మా షాప్ క్లోజ్ చేయిస్తారో, మా వాళ్ళు వచ్చి మీ షాప్ క్లోజ్ చేయిస్తారో చూద్దాం. ప్లీజ్ వెల్కమ్ ద టీమ్ ఆఫ్ బ్యాడ్ గర్ల్స్. ఆస్కార్ అనే పదం అసలు తెలుగు వాళ్ళు పలకడానికే అర్హులు కాదేమో అనుకుంటున్న టైంలో పలకడానికే కాదు, అది పట్టుకోవడానికి కూడా అర్హులే నిరూపించిన తెలుగోడు మన చంద్రబోస్ గారు. తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలందరికీ పట్టిన ఆరోగ్యకరమైన వ్యాధి, ఆరోగ్యకరమైన వ్యాధి. బ్యూటిఫుల్ గా అనిపించింది. ఒక పాటకు సంబంధించిన లిరిక్స్ పడతాయి, ఓకే, అది చూసి ఆ పాట ఏంటో మనం కనిపెట్టాలి. పళ్ళు కావాలా, పళ్ళు పాలతోటి పడుచు పిల్ల కావాలా, చిలక పచ్చకోక. పాల కడలి మీద తేలు చంద్రికో, అన్నుల మిన్నుల అన్నల. నా మాటని ఇంకో ఛాన్స్ కూడా వాళ్ళకే ఇవ్వండి. బాబు ఓడిపోతాడు. నో ప్రాబ్లం. మా పక్క చంద్రబోస్ గారు ఉన్నారు, నేను ఈ కాలు తీయను. హలో నేరేడు కళ్ళ దానా. రైట్ ఆన్సర్. ఇంకో ఛాన్స్ కూడా వాళ్ళకే ఇవ్వండి అబ్బా. నో యూస్, వాడు విండు. నో ప్రాబ్లం, మాకు చంద్రబోస్ గారు ఉన్నారు. బాబు నాకే భయం వేస్తుంది బాబు. 8-8 అవును, మాకు చంద్రబోస్ గారు ఉన్నారు. 9ది కూడా వాళ్ళనే స్టార్ట్ చేయమని. మన పక్క చంద్రబోస్ గారిని పెట్టుకొని కనీసం పాట చెప్తే కదా నేను చెప్పేది, పాట చెప్పనివ్వట్లేదు కదా, పాట చెప్పనివ్వట్లేదు కదా. చంద్రబోస్ గారు అడుగుతున్నారు 9వ పాట మాకు ఇచ్చేయండి అని. చంద్రబోస్ గారు అడిగినా నాకు చంద్రబోస్ గారి మీద నమ్మకం. నా కోసం కొంచెం ఆవేశం తగ్గించుకోండి. ఎక్కడెక్కడి నుంచో వచ్చాం, చివరికి అంత్యాక్షరం ఓడిపోతే బాగుండదండి. నెక్స్ట్ ఒకటి ప్లే చేస్తారు, మనం ఒక 2 minutes ఆగుదాం. అర్థం లేకుండా మాట్లాడు. ఆది గారు సార్. మిమ్మల్ని మర్చిపోనండి జీవితంలో. సంకురాత్రి కోడి కత్తి లాంటి కోడి కొంచెం చెల్లెమ్ని చేస్తే అది సొంతమౌనుగా, కొంచెం కొంచెం కొరుక్కు తినవయ్యా, అయ్యా నన్ను కొంచెం కొరుక్కు తినవయ్యా. So dashing and daring performance. వేసంకాలం వెన్నెల